హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను కొత్త వీడియో పోస్ట్ చేసినప్పుడు. ఈరోజు వీడియోలో పైనాపిల్ బెనిఫిట్స్ ఏంటో చూద్దామా. ఎవ్రీ ఫ్రూట్లోని బెనిఫిట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి, కొన్ని అయితే కామన్గా ఉంటాయి. అలాగే పైనాపిల్లో కూడా వేరే ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే కొన్ని కామన్ అండ్ వేరే ఫ్రూట్స్లో లేని కొన్ని ఇంపార్టెంట్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఏంటో చూద్దాం. దీంట్లో బ్రోమెలిన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల ఎవరికైనా సర్జరీ అయిన తర్వాత పైనాపిల్ తీసుకుంటే టిష్యూస్ అవి ఫాస్ట్గా హీల్ అయ్యి రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుందంట పైనాపిల్. ఎందుకు స్పెషల్ అంటే ఇది పైనాపిల్లో మాత్రమే ఎంజైమ్ ఉంటుంది అని స్టడీస్ చెప్తున్నాయి. సో పోస్ట్ సర్జరీ డయట్లోని పైనాపిల్ ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది, చాలా ఫాస్ట్ హీలింగ్ రికవరీ ఉంటుందంట. జనరల్ కోల్డ్ అండ్ కాఫ్ని క్యూర్ చేసే క్వాలిటీస్ ఉంటాయి పైనాపిల్లో. ఎందుకంటే పైనాపిల్లో వైటమిన్ సి ఉంటుంది కాబట్టి వైటమిన్ సి జనరల్గా మనకి కోల్డ్ కాఫ్ ఫీవర్స్ అప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా బోన్ స్ట్రెంత్కి చాలా మంచిది. టీత్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చాలా మంచిది. కొన్నిసార్లు టీత్ పెయిన్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా తగ్గుతాయి ఆ టైంలో పైనాపిల్ తింటే. ఇంకా క్యాన్సర్స్ ప్రివెంట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకు సేయింగ్ ఉంది, ఎన్ యాపిల్ ఎ డే కీప్స్ ఎ డాక్టర్ అవే అని. అలాగే పైనాపిల్ ఎ డే కీప్స్ క్యాన్సర్ అవే అని అంటారంట. ఇక్కడ నేను ఒక ఆర్టికల్లో చదివాను, అది యాక్చువల్గా నాకు తెలీదు. ఈ పైనాపిల్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు తెలిసింది. ఇంకా డైజెషన్కి చాలా మంచిది, ఐస్కి చాలా మంచిది పైనాపిల్ తినడం వల్ల. జనరల్గా పెద్దవాళ్ళు ఇప్పుడైతే అందరిలోని మోస్ట్లీ ఉంటుంది కదా, ఏజ్తో పని లేకుండా ఆర్థరైటిస్ ఉంటుంది, నీస్ పెయిన్ అవన్నీ కూడా తగ్గుతాయి అంట. ఇంకా మనకి మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది కొంతమందిలోని, దానికి కూడా చాలా మంచిదంట పైనాపిల్ తింటే. వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది. స్కిన్కి కూడా చాలా మంచిది. దీంట్లో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. పింపుల్స్ ఇంకా యాక్నీ ఉంటే కూడా ఫేస్లోని అదంతా క్యూర్ చేస్తుంది. హెయిర్కి కూడా చాలా మంచిది. బేబీస్కి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడే చిన్న చిన్నగా అలవాటు చేస్తే కూడా మంచిదే. మరి ఎక్కువ క్వాంటిటీస్ జనరల్గా ఎవరు పెట్టరు. 9 months ప్లస్ తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఈజీగా తినేలాగా చోకింగ్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉంటాయి. దీంట్లో వైటమిన్ సి వల్ల వాళ్ళ హెల్తీ గ్రోత్కి అండ్ మెటబాలిజం కూడా చాలా బాగుంటుంది. ఇంకా పైనాపిల్స్లో ఉండే మంచిగా కార్బోహైడ్రేట్స్, B6 అండ్ సి వైటమిన్స్ ఉంటాయి, ఫోలేట్ ఉంటుంది. వాళ్ళ డైజెస్టివ్ హెల్త్కి, ఇమ్యూన్ ఫంక్షన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏదైనా సరే బేబీస్కి మోడరేట్ క్వాంటిటీలోనే కొద్ది కొద్దిగా, అండ్ ఎస్పెషల్లీ పైనాపిల్ మనం బాగా క్లీన్ చేసి సాల్ట్తోనే క్లీన్ చేసి చిన్న పీసెస్ కట్ చేసి ఇవ్వాలి. ఏదైనా ఫ్రూట్ చాలా మోడరేట్ క్వాంటిటీలోనే తీసుకోవాలి, అలాగే పైనాపిల్ కూడా. అండ్ వన్ డిస్క్లైమర్ ఏంటంటే కొంతమంది యాంటీబయాటిక్స్ ఆర్ బ్లడ్ థిన్నర్స్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటర్. నేను చదివినంత వరకు అదే తెలిసింది. అలాంటి వాళ్ళు తినకపోతే మంచిది, దాంట్లో ఉన్న ఎంజైమ్ రియాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ ఫ్రూట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.